నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. బెంగళూరు నుండి హైదరాబాద్ బస్సు వెళ్తుందండి. వచ్చే దారిలో మన కర్నూలు తర్వాత యాక్చువల్గా నేను కర్నూలులో ఎక్కాను. కర్నూలు తర్వాత మనకి ఈ స్టేజ్ ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి ఒక 6 కిలోమీటర్స్ అవతల టైర్ బర్స్ట్ అయింది. బట్ ఏ టైర్ బర్స్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట. సో సౌండ్ అయితే పెద్దగా వచ్చింది. ఆ సౌండ్ వినేసి సరే ఏదో జరిగిందని చెప్పేసి అయితే ఉంది ఐడియా. బట్ మన వాళ్ళు బస్సు ఆపుకోకుండా అట్లా స్ట్రైట్గా వచ్చేసారు. తర్వాత బ్యాక్ సైడ్ ఫైర్ అంటుకుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు గమనించేసి ముందరకు వచ్చి డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేసి డ్రైవర్ సైడ్ తీసుకున్నప్పటికీ కింద ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూసి అంత ఫైర్ అనేది పెరిగిపోతుందని తెలుసుకొని కింద ఉండే మట్టి గిట్టి అంతా తీసుకొని అంతా దాని మీద ఫైర్ మీద వేశారు. బట్ అది కంట్రోల్ కాలేదు. తర్వాత పెట్రోల్ పంప్లో నుండి ఎక్స్టింగ్విషర్స్ తీసుకొని వచ్చి దాని మీద వేశారు ఫైర్ మీద. బట్ అప్పటికే అది పెరిగిపోవడం వల్ల 2 ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏం పనికి రాలేదు. అంతలోపల తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజన్కి దానికి కాల్ చేసేపాటికి వాళ్ళంతా వచ్చారు. ఇంకా తర్వాత సినారీ అనేది తెలిసింది. అది తగ్గకుండా మళ్ళీ వేరే పెట్రోల్ పంప్ ఉంది కదా, అప్పటికే నా ఎక్స్టింగ్విషర్స్ అన్నారు తీసుకుని ట్రై చేశారు కానీ అదే తగ్గలేదు. అది అట్లా పెరిగి అందులోపల మన వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేశారు. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.